హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. సో గైస్, ఈరోజు అయితే అంటే మొన్న గృహప్రవేశం వీడియో అయితే పెట్టాను కదా. సో దాని తర్వాత సండే వచ్చేసి అత్తయ్య వాళ్ళ పాత ఇంటి దగ్గర అయితే చిన్నపాటి ఫంక్షన్ అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్లో అయితే చేయటం అయితే జరిగిందనమాట. ఇక ఆ రోజు మార్నింగ్ అంతా ఆ వంట కార్యక్రమాలు అంత కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో డీజే అలా పెట్టి సరదాగా డాన్సెస్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా అయితే చేసుకున్నాం అనమాట. చాలా 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 బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది చూడండి. అలా అందరిని సరదాగా డాన్స్లు వేసుకుంటూ ఫస్ట్ అయితే పిల్లలతో అయితే స్టార్ట్ చేశారనమాట. తర్వాత ఇంకా పెద్దోళ్ళు ఎంటర్ అవుతారు. ఇక ఫస్ట్ వేసిన పాప అయితే చాలా బాగా వేసింది. తిని వచ్చేసరికి మా తోడుకోళ్ళ పాప అనమాట. తిని కూడా చాలా అంటే చాలా బాగా వేసింది డాన్స్ వచ్చేసరికి. దీనికి కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే దసరా అప్పుడైనా బతుకమ్మ అప్పుడైనా చాలా బాగా డాన్స్ వేస్తూ ఉంటుంది. దానంతటదే ఇంట్లోనే పాటలు పెట్టుకొని అది వేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా అందరం చాలా సరదాగా గడిపేసాము ఆ రోజు. ఏంటంటే మాకు ఫ్యామిలీ గ్యాదరింగ్ అంటే ఎలా ఉంటుందంటే మొత్తం ఇంక ఇలానే ఇంకా టైం తెలియకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్కడ టైం అనేది తెలీదు. మాకంటే ఫంక్షన్ అంటే అందరూ డాన్స్ వేస్తూ అలా సరదాగా గడిపేస్తూ ఉంటాము. ఎక్కడ అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరం కలిసి డాన్స్ వేస్తూ ఉన్నంతసేపు అయితే సరదాగా గడిపేస్తాం అనమాట. అంటే పక్కన ఎలాంటి ఆలోచనలు లేకుండా చాలా వాళ్ళు కూడా మాతో పాటు సరదాగా వచ్చి మాతో అంటే వాళ్ళు డ్యాన్స్ వేయకపోవచ్చు కానీ మధ్యలో నుంచొని అలా మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళ హ్యాపీనెస్ పొందుతూ చాలా బాగా ఉంటుందన్నమాట. ఇలా మాకు వాళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళని చూస్తూ మాకు ఇంకా డాన్స్ వేయాలన్న ఊపు వస్తుందన్నమాట. అంత బాగుంటుంది. ఇక మా చిన్న మావయ్య కూడా ఒక 4 స్టెప్పులు అయితే వేశారు. మా మావయ్య కూడా కొంచెం సపోర్ట్ చేశారనమాట. ఇలా ఫ్యామిలీస్ అందరూ ఏదో ఒక ఫంక్షన్లో ఇలా అందరూ కలిసి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా స్ట్రెస్ బస్టర్ అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే ఇయర్ మొత్తంలో ఒక్కసారైనా 2 సార్లైనా ఇలా అందరూ ఫ్యామిలీ ఒకసారి అనుకొని కలిసి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే సంవత్సరం అంతా కష్టపడిందంతా పోద్దనమాట. అంటే జాబ్ పర్పస్ మీద అందరూ ఒక్కొక్క చోట ఉంటూ ఉంటారు. సో అందరూ కలిసి ఒక దగ్గర కలిస్తే ఆ స్ట్రెస్ అంతా పోయి ఉన్న 1-2 రోజులైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అన్నీ మర్చిపోయి చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే ఎంజాయ్ చేయండి. చాలా అంటే అన్నీ మర్చిపోయి ఫ్రీగా ఉండండి. చాలా బాగా ఎంజాయ్ చేయండి అనమాట. చాలా బాగుంటుంది. ఇలా మేమందరం కలిసి మా మావయ్యలు ఇద్దరిని మధ్యలో పెట్టుకొని ఇలా ఒక సాంగ్ అయితే చేసాము. ఇక తర్వాత అయితే లేడీస్ అయితే ఎంటర్ అవుతారనమాట. వీళ్ళు కూడా మంచిగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే సిగ్గుపడ్డారు. ఇక తర్వాత మళ్ళీ మా వదిన అయితే తీసుకొచ్చి ఇంకా డ్యాన్స్ వేయమని స్టార్ట్ చేసిందనమాట. ఇక వదిన చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఫాలో అయిపోయారు. చాలా చక్కగా చేశారనమాట. ఎలా అయినా కూడా కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది కదా, కానీ బాగానే వాళ్ళు అంటే మేము చేస్తుంటే మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళు మధ్యలో ఉండి మంచిగా అయితే ఫీల్ అయ్యామన్నమాట. వాళ్ళు కూడా కొంచెం ఏదో మాతో సపోర్ట్ చేస్తూ కొంచెం అలా నుంచున్నా చాలన్నమాట. మాకు చాలా బాగా అనిపిస్తుంది. సో అందరం తెలియకుండా అలా గడిపేసామన్నమాట. ఆ రోజు చాలా బాగా గడిచిపోయింది. చాలా అంటే చాలా అలసిపోయాం కూడా. మొత్తం ఎంత 6:30 అలా స్టార్ట్ చేసామండి ఫంక్షను. తెలియకుండా 8:30, 9 అయిపోయింది. ఇక అందరం అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాము. ఉదయం నుంచి అటు ఇటు తిరుగుతూ కొంచెం ఆ ఎండకి పిల్లల్ని చూసుకుంటూ చాలా అలసిపోయింది మొత్తం ఈ 4 అవర్స్లో కవర్ చేసాము అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ స్ట్రెస్ అంతా పోయింది. మీలో ఎంతమంది ఇలా మీ ఫ్యామిలీ గ్యాదరింగ్ చేసి ఇలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే
మీరు ఇలా మొత్తం అంటే ఫ్యామిలీ మొత్తం కలుస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. కలిస్తే ఏ టైంలో కలుస్తారు, పండగలు కలుస్తారా, ఇలా ఫంక్షన్స్ కలుస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. చాలామంది ఇలా కలుసుకొని చాలా అంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో అందరూ ఇలా ఎంజాయ్ చేయాలి, అందరు కలిసిపోయి చాలా అంటే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్, మన ఛానల్ని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి బ్లాగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోవటం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ మీకే రీచ్ అవుతుందన్నమాట. ఫస్ట్ చూసేయచ్చు. చాలా మంచి మంచి ఫన్నీ వీడియోస్, అలాగే నేను ట్రావెలింగ్ చేస్తున్న వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. తర్వాత వచ్చే వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో గైస్, ఇంక ఈ ఫంక్షన్ విషయానికి వస్తే ఈ ఉన్నంతసేపు అయితే ఇక ఎంతసేపు చెప్పినా సరిపోదన్నమాట. అంత బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ పిల్లలు కూడా మనం వేసి చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ చక్కగా డ్యాన్స్ అయితే చేశారు. ఎక్కడ అంత మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్న వాళ్ళు కూడా అలసిపోకుండా మాకైతే చాలా బాగా కోఆపరేట్ చేశారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. ఇక ఇక్కడ పిల్లలు వేస్తుంటే మేము మధ్యలో హుక్ స్టెప్ కింద ఉంటుందని చెప్పేసి మేమిద్దరం వెళ్ళి అయితే అక్కడ డ్యాన్స్ అయితే చేసామన్నమాట. పిల్లలు వెనక నుంచొని వాళ్ళు చాలా, మా వదిన అయితే ముందు చూపిస్తూ ఉన్నారు, మేమైతే వెనక చేస్తూ ఉన్నాం. ఇక లాస్ట్లో మా గ్రూప్ సాంగ్ అయితే కంపల్సరీ కదా, ఇంకా మా గ్రూప్తో అయితే ఒక డ్యాన్స్ వేసేసాం అనమాట. అంతటితో పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత నైటే మేము చార్మినార్ అయితే వెళ్ళాము. ఆ వ్లాగ్ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ వీడియో తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది.